హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు కోడిగుడ్లతోటి ఎగ్ 65 చేస్తున్నాం. చూడండి, ముందుగా 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని చూపించిన విధంగా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగా తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కప్పు కార్న్ఫ్లోర్, ఒక కప్పు నిండా మైదా పిండి, టేస్టింగ్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జారుడు పిండిలాగా చేసుకోవాలన్నమాట. అదిగో నేను చూపించిన విధంగా నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. అదిగో చూడండి, అలా తయారైన తర్వాత ఆ కోడిగుడ్డు ముక్కల్ని విడిపోకుండా జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలన్నమాట. ఒక బాణలీలో నూనె వేడయ్యాక ఆ కోడిగుడ్డు ముక్కల్ని ఆ పిండిలో ముంచుకొని ఆ విధంగా నూనెలో వేసుకోవాలన్నమాట. ఇక చూడండి, దీంట్లో ఎటువంటి సాసులు వేయట్లేదండి. సాసులు వేయకుండా ఎగ్ 65 చేస్తున్నాం. అది బాగా ఫ్రై అయ్యాక ఇలా ఎర్రగా అయ్యాక ఒకదానికొకటి అతుక్కోకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. ఇలాగ వస్తాయి. తరువాత ఒక బాణలి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని చిలికిన పెరుగు వేసుకోవాలండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను దాంట్లో వేసి బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అయినిస్తే ఎగ్ 65 రెడీ అయిపోయిందండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.